సో ఈ వీడియోలో మార్చ్ మంత్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ రిపోర్ట్ ఎలా ఉందో చూసేద్దాము. ముఖ్యంగా ఈ మార్చ్ మంత్ లో 1,30,274 ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ఇండియాలో సేల్ అయ్యాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో పండగ సీజన్ అంటే అక్టోబర్ మంత్ తర్వాత ఈ మార్చ్ లోనే అత్యధిక 2-వీలర్స్ ఇండియాలో సేల్ అయ్యాయి. ఇక ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో అంటే ఏప్రిల్ 2024 నుండి ఈ మార్చ్ 2025 వరకు మన ఇండియాలో 1.14 మిలియన్ల ఎలక్ట్రిక్ 2-వీలర్స్ సేల్ అయ్యాయి. ఫిఫ్త్ ప్లేస్ లో హీరో మోటోకప్ కంపెనీ ఉంది. వీళ్ళు ఫిబ్రవరి మంత్ లో 2,677 వీలర్ స్కూటర్స్ ని సేల్ చేస్తే మార్చ్ మంత్ లో 7,977 స్కూటర్స్ ని సేల్ చేశారు. అంటే ఫిబ్రవరి మంత్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి మోర్ దెన్ 150% గ్రోత్ వచ్చింది. ఫోర్త్ ప్లేస్ లో ఏథర్ కంపెనీ ఉంది. ఏథర్ కంపెనీ వాళ్ళు ఫిబ్రవరిలో 11,788 స్కూటర్స్ ని సేల్ చేస్తే మార్చ్ మంత్ లో 15,446 యూనిట్స్ ని సేల్ చేశారు. 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో ఏథర్ కంపెనీ వాళ్ళు మొత్తంగా 130,913 స్కూటర్స్ ని సేల్ చేశారు. థర్డ్ ప్లేస్ లో ఓలా కంపెనీ ఉంది. ఓలా కంపెనీ వాళ్ళు ఫిబ్రవరి మంత్ లో 8,647 యూనిట్స్ ని సేల్ చేస్తే మార్చి నెలలో 23,430 యూనిట్స్ ని సేల్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫిబ్రవరి మంత్ లో మిగిలిపోయిన రిజిస్ట్రేషన్స్ ని కూడా వీళ్ళు మార్చ్ మంత్ లో చేశారు. సో ఈ మార్చ్ మంత్ లో వచ్చిన ఫిగర్ అనేది 2 మంత్స్ ని కలుపుకొని వచ్చింది. ఈ 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో ఓలా కంపెనీ వాళ్ళు మొత్తంగా 3,44,004 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని సేల్ చేశారు. సెకండ్ ప్లేస్ లో టీవీఎస్ కంపెనీ ఉంది. టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఫెబ్ మంత్ లో 18,746 యూనిట్స్ ని సేల్ చేస్తే మార్చ్ మంత్ లో 30,453 యూనిట్స్ ని సేల్ చేశారు. సో ఫెబ్ తో కంపేర్ చేసుకుంటే మార్చ్ మంత్ లో వీళ్ళు 80% గ్రోత్ ని జోయించారు. అండ్ మొత్తంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో 2,37,551 స్కూటర్స్ ని వీళ్ళు సేల్ చేశారు. అండ్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో 30% గ్రోత్ ని జోయించారు. అండ్ ప్రస్తుతం టీవీఎస్ ఒక మార్కెట్ షేర్ వచ్చేసరికి 21%. ఫస్ట్ ప్లేస్ లో బజాజ్ కంపెనీ ఉంది. బజాజ్ కంపెనీ వాళ్ళు ఫెబ్ మంత్ లో 21,335 యూనిట్స్ ని సేల్ చేస్తే మార్చ్ మంత్ లో 34,863 స్కూటర్స్ ని సేల్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో బజాజ్ కంపెనీ వాళ్ళు మొత్తంగా 2,30,761 స్కూటర్స్ ని సేల్ చేశారు. 2024 ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ఈ ఇయర్ 116% గ్రోత్ వచ్చింది. అండ్ ప్రస్తుతం బజాజ్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 20%.